ప్రజాపాఠ కార్యక్రమానికి మన బొడ్లాడ విలేజ్కి ఈ గారు ప్రవీణ్ గారు ఏఎల్ఎం అని సార్ ఎస్ఎల్ఐ బి అన్ము గారికి సిఐ మన శ్రీనివాస్ సార్ గారికి లైన్ మ్యాన్ సైదుల్ గారికి మన ఎస్ఎల్ఎం మన సౌమ్య గారికి మరియు సబ్ ఇంజనీర్ గారికి మరియు మా వార్డు మెంబర్ అంజయ్య రమణారెడ్డి పురాల సోమయ్య గారికి మరియు మా లక్ష్మణ్ గారికి జట్టి యాగయ్య గారికి గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారాలు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రామ్స్ ఏ గవర్నమెంట్ కూడా చేయని ప్రోగ్రాము ఈరోజు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆలోచించి ప్రజల వద్దకే పోయి మీరు ఎక్కడైతే ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కరెంటు అందుబాటులో లేదో మీరు తెలుసుకొని ఇవ్వండి అని వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకపోయినా ఏం చేసినా మీరు రైతుల దగ్గర పోయి చేయాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి ఇలా ప్రజాపాఠ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి వచ్చింది. అయితే మనము ఎక్కడైతే సార్ ఏమన్నంటే కొన్ని లెంత్ పోల్స్ తప్పని పరిస్థితి అయితే తమను రిక్వెస్ట్గా చేస్తున్నా ఏమని చేస్తే సార్ లూ పోల్స్ కొన్ని ఉన్నాయి, మేము ఎక్కడెక్కడో ఇప్పుడు ఊరు మీరు వస్తారుగా తిరిగినాము. అయితే మాకు ప్రధాన కారణం ఏంటంటే కొన్ని ఇటు గుల్లవాడకు కరెంటు లైన్ డిమ్ వస్తుంది సార్, డీసీ కాలనీలోటి డిమ్ వస్తుంది. ఈ ఉదయవాడకు కొత్తగా చేసే దాంట్లో 3 ఎక్స్టెన్షన్ ట్రాన్స్ఫార్మర్లు కావాలి సార్. దానికి మీరు మాకు వచ్చే విధంగా చూసుకోవాలి. మరియు ఒకటే మాకు విలేజ్లో పోల్లు డ్యామేజ్ అయ్యి 11 kV డ్యామేజ్ అయి ఉన్నాయి సార్. ఆ 11 kVని ఎస్టిమేట్ చేసి మీరు కనుక తొలగించి మీ సీసీ రోడ్ గుంటా మనము అక్కడ ముత్తాలం అక్కడ కలిపి మాకు మీరు ఉన్నప్పుడు మా గ్రామానికి ఇలాంటి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆ 3 ట్రాన్స్ఫారాలు ప్లస్ ఈ 11 kV మాకు తప్పనిసరి సార్ తీయాలి సార్. ఎప్పుడు ఎరువులు మీద పడే తెలియదు, మాకు ఇళ్ళ మీకలు పోయినాయి కాబట్టి ప్రాబ్లం అయితే అదొకటి మీరు ప్రధానంగా చేసుకోవాలి. 3 ట్రాన్స్ఫార్మర్లు అయితే సఫిషియెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది సార్, ఇక్కడ మా గ్రామ పంచాయతీకి పోల్ లేదు, కరెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు సబ్ సెంటర్ కాడ పోల్ లేదు. ఇప్పుడు కొన్ని అట్లా మేము చూసినాము, ఆ చూసినవి మేము రాసిస్తాం సార్. అవి వచ్చే విధంగా చూసుకోగలరని కోరుకుంటున్నాం. మీరు ఉన్నప్పుడు మీరు రిస్క్ తీసుకున్నారు, మా గ్రామానికి ఎంతో సేవ చేసారు. ఇప్పటికీ వాస్తవంగా మేము చూసినాం. మేము గతంలో ఉన్నా లేకున్నా ఎవరు ఉన్నా కూడా ఇక్కడ మీ సిబ్బంది మొత్తం కరెంటు విషయంలో మాకు పూర్తి సహకారాలు ఇంతకుముందు చేసారు. ఇప్పుడు కూడా మీరున్నప్పుడు చేసి కంప్లీట్ చేయాలని మేము అందరి ముందు ప్రజల ముందు కోరుకుంటున్నాం సార్. దానికి సహకరించగలరని కోరుకుంటున్నాం. ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఒకటే సార్, మాకు ఇక్కడి నుంచి మా బీసీ కాలనీ నుంచి అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి చర్చికి సంబంధించిన ఉంది, దానికి కూడా మేము డీడీ కడతాము. ఇదొకటి అదొకటి మేము డీడీ కడతాము. మిగతా అన్ని మీ పరిధిలో చేయాలి. ఇక మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇక మీరు అది మీరు చేయలేదు. 11 kV ప్లస్ గిటు ఉన్నది మా అక్కడ కొత్తపల్లి క్రాస్ వరకు ముద్రాజవాడ మీరు చేస్తా అన్నారు. ఏడు గారు మీకు డీడీలు మరి మేము రోజు కట్టమంటాను సార్, రోజు కట్టమంటానండి రైతులు. మేము పక్షాన కోరుకుంటున్నాం సార్. ఈ ప్లాన్ ప్రకారం చేయండి సార్. ఇక ఈ డీసీ కాలం చేసేటానికి అన్నయ్యండి, ఆ కుమరైతే అన్నయ్యండి. అట్లా మీరు ఏ విధంగా చేస్తారో అదొకటి లైన్, ఇదొకటి మాత్రం నేను ఎమ్మెల్యేలతో కట్టించడా గ్రామ పంచాయతీ. ఇప్పుడు మన ఈ ట్రాన్స్ఫారం కాంచి ఇటు కంప్లీట్ చేసి బీసీ కాలం పని చేస్తే అటొక ట్రాన్స్ఫారం, ఇక్కడ కొత్తగా చేసే కాడ ఒకటి, ఇటు మన కాన్స్ఫారం ఇంటి కాడ అయితే అన్నానికి వస్తుంది. అయితే నర్సరీ కాడ వద్దండి సార్, ఎందుకంటే మన కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఒకటే బంద్ చేస్తే మీరు